యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని దర్శించటం, మీకు పరిచయం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ మంచి కార్యక్రమం అనేక మందికి చేరాలనేది నా ప్రార్థన. కాబట్టి మీ వంతు ఇది అనేకులకు షేర్ చేయండి. మీరు ఇంకా దయచేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కూడా ప్రభు పేట మనవి చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఏ ప్రార్థన సహాయం కావాలన్నా మీరు వెంటనే ఈ యొక్క స్క్రీన్లో కనపడుతున్న ఫోన్ నంబర్కు మీ యొక్క సమస్యలు తెలియపరిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, త్వరలో మీకు అద్భుతం చేయబోతున్నాడు. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మనకున్న ఒకే ఒక ఆధారం ప్రభు. కాబట్టి ఆ ప్రభు పైన ఆధారపడండి. మీ ప్రార్థన ఏది దేవుడు తిరస్కరించలేదంటున్నాడు. మీ ప్రార్థన వింటున్నాను అంటున్నాడు. త్వరలో దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 7:7, మార్కు సువార్త 11:23. దేవుని బిడ్డలారా, కొన్ని రోజులుగా మన గుడ్డివాడు గురించి ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. అయితే మత్తయి సువార్త 10:52 మీరు చదివితే, స్వస్థత పొందిన గుడ్డివాడు తన ఓన్ వేల సొంత మార్గంలో వెళ్ళలేదు, యేసును వెంబడించకుండా ఈవెన్ తన పాత మార్గాన్ని కూడా విడిచిపెట్టేశాడు. మరలా నేను భిక్షమెత్తడానికి వెళుతున్నానని తన ఓన్ వేలో కూడా వెళ్ళలేదు. ఈవెన్ మత్తయి సువార్తలో చెప్పబడుతున్న ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళు కూడా స్వస్థత పొందుకున్న తర్వాత యేసును వెంబడించినట్టుగా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 20:34 చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీరు మేలు పొందుకున్న తర్వాత మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలాగ ప్రవర్తిస్తున్నారు, మీ యొక్క రిఫ్లెక్షన్, మీ యొక్క మేలు పొందుకున్న మీ జీవితం ఎలా ఉంటుంది అని మీరు ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే మీలో చాలా మంది మేలు పొందుకున్న తర్వాత కృతజ్ఞత లేకుండా నడుచుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నా ప్రాణమ ఎగవాడు సన్నిధిమాయన చేసిన ఉపకారములు దేని మరొక అంటుంది. కాబట్టి ఈ గుడ్డివాడైతే స్వస్థత పొందుకున్న తర్వాత తన యొక్క ఓడు పాత వేణి వెంబడించలేదు, తర్వాత తన సొంత వేణి అనుకోలేదు. నాకు ఇప్పుడు కళ్ళు వచ్చింది కాదా అని చెప్పి నేను భూ సంబంధంగా నేను పని చేస్తాను, లేకపోతే భూ సంబంధంగా నేను ఎంజాయ్ చేస్తానని చెప్పి ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదు. దానికి బదులుగా యేసును వెంబడించాడు. ఈరోజు మీరు మేలు పొందుకున్న మీరు ఎలా ఉంటున్నారు అనే విషయాన్ని మీరు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. మీరు మేలు పొందుకోలేదా చెప్పండి. ఎన్ని మేలు దేవుడు చేశాడు. మీ కృతజ్ఞతను మీరు ఎలా దేవునికి తెలియపరచాలి. మీరు ఆ యొక్క మేలు పొందుకున్న మీరు, ఆశీర్వాదం పొందుకున్న మీరు, స్వస్థత పొందుకున్న మీరు దాన్ని ఎలాగా మరి మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా చాలా ప్రాముఖ్యం. స్వస్థత పొందుకోవటం ఎంత ప్రాముఖ్యమో స్వస్థత పొందుకున్న తర్వాత ఆ స్వస్థతను కాపాడటం కూడా అంత ప్రాముఖ్యం. మరి మీరు ఎలాగా కాపాడుకుంటారో ఒకసారి ఆలోచించండి. చూడండి, లూకా సువార్త 8:1-2 చదివితే, 7 దయ్యాలు పట్టిన స్త్రీ ఏం చేస్తుందంటే విడుదల పొందిన తర్వాత తన ఆస్తితో పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో మరి 1-10 చదివితే, మరి యేసు ప్రభు చేపలు పట్టే జాలరైన పేదరుకు గొప్ప అద్భుతం చేస్తున్నాడు. అద్భుతం చూసిన పేదరు ఏం చేస్తారంటే, నేను పాపాత్ముడు అని యేసయ్య పాదాల దగ్గర పడి మరి పశ్చాత్తాప పట్టాలని మనం మొదటిగా లూకా సువార్త 5:8 చూస్తున్నాం. పశ్చాత్తాపడిన తర్వాత ఏం చేశాడు, ఈయన మనుషులు పట్టే జాలరుగా చేస్తానని వాక్కు రాగానే ఆ వాక్కు విధేయత చూపించాడు. చూడండి, మేలు పొందుకున్న పేదరు ఏ విధంగా దేవుడితో అనుసంధానం చేయబడుతున్నాడో, ఎలాగా తను రిఫ్లెక్ట్ అవుతున్నాడో చూడండి, కృతజ్ఞతను ఎలాగ ప్రతిబింబ చేస్తున్నాడో చూడండి. విధేయుడు అయినట్టుగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తున్నాం, యేసును వెంబడించినట్టుగా చూస్తున్నాం. లూకా సువార్త 5:10-11 ఈరోజు మీకు అటువంటి కృతజ్ఞత బాగుందా లేదా అనే విషయాన్ని మీరు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ఈరోజు మీరు ఏదో ఒక రూపంలో మేలు పొందుకున్న మీరు, ఆశీర్వదించబడిన మీరు దేవునికి మరి మీ యొక్క కృతజ్ఞతను మీరు తెలియపరచాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. స్వస్థత పొందిన వాళ్ళు ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలేదు. స్వస్థత పొందిన వాళ్ళందరినీ అలా గాలి కుదరలేదు. చూడండి, శానదయం పట్టిన వ్యక్తిని విడుదల చేసిన తర్వాత అతను నేను నీతో ఉండాలి ప్రభు అంటున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు, నేను నీకు కనుకరపడి చేసిన వాటిని నువ్వు అనేకులకు వెళ్ళి నీ యొక్క బంధువులకు వెళ్ళి తెలియపరచమంటున్నాడు.
మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. సో ఈవెన్ యేసుప్రభు ఇంటెన్షన్ కూడా ఏంటంటే, మేలు పొందుకున్నవాడు మేలు పొందుకున్న తర్వాత తన సొంత మార్గంలో వెళ్ళకూడదు. దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి, దేవుని యొక్క ప్రణాళికను ఎరిగి ఆ ప్రణాళిక చెప్పున ముందుకు సాగాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. సంఘములో చేర్చబడాలి, సంఘములో కట్టబడాలి, పరిశుద్ధాత్మ పురులు అవ్వాలి, పరిచారకులు అవ్వాలి, సేవకులు అవ్వాలి. ఇదే మేలు పొందుకున్న వాడు ఎలా దేవుని కలిగిన ప్రణాళిక. మరి ఈ ప్రణాళికలో మీరు ఉన్నారా లేదా విషయాన్ని ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమం ద్వారా ఈరోజు ఆత్మపరిచయం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ప్రభు ఈ మాట దీవించనగాక. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఆశీర్వదించండి ప్రభు. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభు. ఇప్పుడే వర్ధలే చేయండి, అభిషేకించండి ప్రభు. మీరే తాక్కుమని దీవించి బలపరచమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజంతా మీరు సంతోషంగా ఉందరుగాక. దేవుడు మేలు వెంబడి మేలు చేయనగాక. ఆమేన్.